ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. నీ దేశము నుండి 4వ వచనం. అతనితో చెప్పిన ప్రకారము. అదేంటి, ఆయన చెప్పగానే ఈయన వెళ్ళిపోతాడా? ఆయన చెప్పగానే వెళ్ళిపోయినాడు. వాక్యమును అనుసరించి వెళ్ళినాడు. వాక్యం వినబడగానే వెళ్ళినాడు. వాక్యం మాట్లాడగానే వెళ్తున్నాడు. ఎవరిది అనుభవం తెలుసా? ఎవరిది అనుభవం? ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనములో ఒక వ్యక్తి ఉన్నాడు, చూద్దాం. హనోకు దేవునితో నడిచినాడు, అంతే. నువ్వు వెళ్ళాలంటే వెళ్ళిపోయినాడు అబ్రాహాం. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనంలో ఇంకో వ్యక్తి ఉన్నాడు, చూడండి. చూసారు ఈ మాట? మనకు హనోకు ఒక్కడే గుర్తొస్తాడు జనరల్గా. నోవహు దేవునితో నడిచింది. దేవునితో నడవటం అంటే సముద్రం లేదు, నీళ్లు లేవు, వాన లేదు, వాడు చేయమంటే చేసుకుంటూ పోతున్నాడు, అంతే. ఎంతమంది అని ఉంటారు అతన్ని పిచ్చివాడని, ఎంతమంది వెక్కిరించుంటారు, ఎంతమంది నవ్వుల పాలై ఉంటాడు ఆయన తన అల్లుళ్లకు. ఆయన ఏమన్నాడు, ఎలాగున్నాడట? ఎగతాళిగా ఉన్నాడట. పెద్ద మనిషి ఏం మాట్లాడతావా? వాన రావటం ఏంటి, వాళ్ళు ఎగటం ఏంటి? ఇది ఏం పరిస్థితి ఇక్కడ? పోనీ సముద్ర తీరం అన్న అయితే ఆల పెద్దది వచ్చి అలా లాక్కుపోతుంది. ఇది సముద్ర తీరమైనా కాదు కదా అని ఎగతాళిగా ఉన్నాడు. దేవునితో నడవడం అంటే జస్ట్ నాట్ వాకింగ్ ఆన్ ఫుట్ కాదు. ఆయన ఏం చెప్పాడు అది చేసినాడు అబ్రాహాం. దట్ ఈజ్ ఫస్ట్ క్యారెక్టర్లో టాప్ థింగ్ అది. అబ్రాహాముకి ముందు తరంలో 2 వ్యక్తులు ఉన్నారు దేవుని నడిచిన వాళ్ళు, హనోకు, నోవహు. వారిద్దరిని బట్టి అబ్రాహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ పిల్లవాడు నడిస్తే అలాగా, చెప్పగానే వింటే, చెప్పగానే లోబడితే ఇతనికి నేను వాగ్దానం ఇచ్చి ఆశీర్వదిస్తా. ఇతన్నే కాదు, ఇతను తరతరాలు ఆశీర్వదిస్తా.